హాయ్ గైస్! ఒక 2, 3 రోజుల నుంచి 'గేమ్ చేంజర్' టీజర్ కోసం అయితే చాలా ఈగర్‌గా అయితే ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇది ఆ టైం అయితే రానే వచ్చేసింది. కొద్దిసేపటి క్రితమే టీజర్ అయితే లాంచ్ చేశారు. మనం ఇప్పుడు దాన్ని చూసి ఆ టీజర్ ఎలాగుందో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఒక అభిమానిగా అయితే చాలా క్యూరియాసిటీతో మనమైతే వెయిట్ చేస్తున్నాము. అలాగే మామూలు ప్రేక్షకులు కూడా శంకర్ డైరెక్షన్‌లో కాబట్టి సినిమా ఎలా ఉంటుంది అనేది 'గేమ్ చేంజర్' ఇది ఒక రాజకీయ సబ్జెక్ట్ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది కాబట్టి ఇట్లాంటి సబ్జెక్టులు తీయడంలో మనకి శంకర్ గారు దిట్టనమాట. ఏ విధంగా తీశాడు? ఆ టీజర్ ఎలా ఉంది? ఏ రేంజ్‌లో తీశాడు అనేది అందరైతే ఆతృతగా అయితే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఒకసారి ముందు మనం టీజర్ అయితే చూద్దాం ఎలా ఉందో. బేసిక్‌గా రామంత మంచోడు ఇంకోడు లేడు. కానీ వాడికి కోపం వస్తే వాడంత చెడ్డోడు ఇంకోటి ఉండడు. గూస్ బంప్ షాట్స్ చాలా ఉన్నాయి. ఏం చేస్తున్నారు? ఏం చేశాడు వాడు? ఏం చేశాడు వాడు? ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. చూసారుగా? టీజర్ చూసిన తర్వాత ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నోళ్ళకేమన్నా సినిమా ఎలా ఉంటుంది? శంకర్ గారు అంత బాగా తీసుంటారా? లేదా? అంటే భారతీయ ఎఫెక్ట్ వల్ల కావచ్చు. ఇన్ని సంవత్సరాలు చెక్కారు గదా! ఏమన్నది ఇందులో లోపాలుంటాయా? అనే కొంతమంది చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. టీజర్ ఇంకా కూడా డౌట్స్ ఉంటే అది వాళ్ళ అవివేకం అనుకోవాలి మనం. ఎందుకంటే టీజర్‌లో చాలా నీట్‌గా అయితే ఇందులో మ్యాటర్ ఉంది అనేదైతే మనకు అర్థమవుతుంది. ఇందులో రామ్ చరణ్ గారు లాస్ట్‌లో ఒక డైలాగ్ అయితే చెప్పారు. అన్‌ప్రెడిక్టబుల్. నిజంగా చెప్పాలంటే ఎవ్వరు కూడా టీజర్ అయితే ఈ మాదిరి ఉంటదని ఎవరు కూడా ప్రెడిక్టబిలిటీ ఎవరైతే ఊహించలేదు. ఊహించిన విధంగా అయితే ఉంది. ఇందులో రామ్ చరణ్ గారు దాదాపు ఒక ప నేను లెక్కేసిన ఒక 10 రకాల షాట్స్ అయితే వేరియేషన్స్ ఉన్నాయి. ప్రతి వేరియేషన్‌లో క్లాస్‌గా గావచ్చు, మాస్‌గా గావచ్చు. ప్రతి షాట్‌లో రామ్ చరణ్ గారు కనిపించే ప్రతి షాట్‌లో చాలా గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. క్లాస్ లుక్‌లో గూడా అదరగొడుతున్నారు. అలాగే మాస్ లుక్‌లో గావచ్చు, అలాగే పంచెకట్టులో గావచ్చు. ఏ విధంగా చూడనాటికైతే 2 కళ్ళు సరిపోవట్లేదు అన్నంతగా అయితే రామ్ చరణ్ గారిని చాలా బాగా అయితే చూపించారు శంకర్ గారు. అలాగే శంకర్ గారు తన మార్క్‌నైతే టీజర్ మొత్తం చూపించారు. తన సినిమాలో తన సెల్యులాయిడ్ మొత్తం నిండుదనంతో అయితే కలర్‌ఫుల్‌గా అయితే మనకైతే కనపడతా ఉంది. 'దిల్ రాజు' గారి యొక్క మార్క్ గూడా ఇందులో అయితే ఉంది. తను చాలా భారీగా ఖర్చు పెట్టినట్టు మనకైతే అర్థమవుతుంది. సినిమా అయితే జనవరి 10న కన్ఫర్మ్ అని అనౌన్స్‌మెంట్ కూడా చేసేశారు. ఇంకైతే ఇందులో ఎటువంటి మార్పులైతే లేదు. 2025 జనవరి 10న సినిమా యొక్క ఏ మేరకు రికార్డులు బ్రేక్ చేస్తాడనేది మనం అప్పుడు చూడాలి. ఇదివరకు చూసుకుంటే వరకు మాత్రమైతే టీజర్ వరకైతే 100% చాలా అయితే బాగుంది. నిన్న రిలీజ్ చేసిన 10 సెకండ్ల చిన్న బిట్ రిలీజ్ చేశారు. అందులో స్టార్టింగ్ ఆ మ్యూజిక్ బిట్ చూసి ఏందిరా ఇది ఇప్పట్ల దరువులాగా అనిపించింది. కానీ ఫుల్ లెంత్ టీజర్ చూస్తే మాత్రం మనకైతే సూపర్‌గా అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్‌గా ఉంది. ఏ సీన్‌కి తగ్గట్టు, ఏ సిట్యుయేషన్‌కి తగ్గట్టయితే తమన్ గారు చాలా ఎక్సలెంట్‌గా అయితే ఇచ్చారు. ఎక్కడా కూడా లోపాలైతే కనిపించట్లేదు. ఇంకా కూడా ఎవరికైనా అనుమానాలుంటే మాత్రం టీజర్‌ని 1కి 10 సార్లు చూడండి. మీ డౌట్స్ అనేది తీరిపోతాయి. ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత దాని గురించి మళ్ళా మాట్లాడుకుందాం. ఈలోపు మనం ట్రైలర్ కోసం అయితే వెయిట్ చేస్తుంటాం.